హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి భార్య భర్తలకు సంధానం దొరుకుతలేదు. ఇట్లా మన రాజ్యం వెళ్ళిపోతే ఆడపిల్ల సంతానం దొరకలేదని నన్ను వెళ్ళి ననగా నానా రకాల మాట్లాడారు. పాతా శివనే కళ్ళ చూసింది కన్న తల్లి దారుల దేవుని దాటుకుంటా వద్దు తవ్వల దేవుని తొక్కుకుంటా అనుకున్నది. పోయేది వల్ల తోకలు పట్ట కోజాలు అవుతాయా? ఓ పగ్గాల గురించి పట్ట ఉంటావు. ఇక తన్న గడిది లోపల అంటే ఏంది? నేను ఆపితే నువ్వు భయపడ్డావా? భయపడలేదా? చూడు బగ్గ వచ్చినావరా? అడవి లోపల ఇద్దరం పోతాను. ఒకసారి ఎగలంటే పెద్ద పులి వస్తాను, చిన్న పులి వస్తుందని ఎవరైనా భయపడతారు. మనిషి తోటుండగానే అయిపోయా ధైర్యం కూడా గట్టిగా మనిషి. నువ్వు మనిషి గట్టిగానే ఉన్నది, ధైర్యం గట్టిగానే ఉన్నది. కానీ నువ్వు ఏం బాధపడతావు అట్లుండి అట్లా అంగీతం సుగారు కాలు పట్టు పెడతావా? చూడు పెద్దవా, ఓ పెద్ద అద్దాల పెద్ద ఆట మాట్లాడతాడు. కాలు పొట్టు పెడతా ఆడిది ఆడిదాని కాలు పొట్టు మొగోని పెట్టా వస్తున్నా. నువ్వు ఎందుకు బాధపడతావు అయ్యా? కాలు పొట్టు పెట్టిన నువ్వు బాధపడకు. నీ కోరేలు కాడి ఆచారం పట్టు, నీకు ఆచారం పొద్ది నీ నరేటేళ్ళ తిరిగి నీ ప్రాణం వెళ్ళిపోతే నేను ముందరగా వద్దు, నా ముత్తైతాను నా పొట్టు పోవద్దు అని ఈ తాలిబొట్టు పెట్టి తాలిబొట్టు కాపాడుతాను. ఈ కాలు పొట్టు పెట్టి తాలిబొట్టు కాపాడుకుంటాందట. మీరు కూడా గట్టిన పెట్టుకుని తాలిబొట్టు కాపాడుకోండి. శనార్థి పొట్టు అని పెట్టుకుని ఏం చెప్తారు? మంచిదేనా? ఏ మంచి కాపాడినాం అంటానా? చూడు ఎక్కడ అక్కడే ఉన్నాయి, అక్కడే ఆయన ఇద్దరున్నారు, అక్కడ ఉంటారుగా ఇద్దరున్నారా? దగ్గరే ఉన్నాయి అద్దద్దు. ఆ లింగాల మొక్కడద్దు, మాకు సంతానం ఇస్తురద్దు. ఆ లింగం మొక్కలంటే లీటర్ అని పాల్గొంటావా? లింగం మీద పోయి ఓ కిలాంత చక్కెర ఉంది, లింగం చుట్టూ పోయి ఎల్లరారు గెలంతాన్ని పుట్టవేరిన లింగాలు మొత్తం చూసుకోవాలి. ఇక ఓ మంచి అద్భుతంగా మరి అదా ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినాం కానీ ఏది కూడా కలర్ నీడలో మనకు అడవిలో సంతానం ఇయ్యలేదు. తెచ్చుకున్న ధనదాన్ని ఒడిసిపోయింది అయ్యా. వాడబడ్డది పాత శివలింగం కదా, పూల దేవుని తొక్కు కూడా పోదు, దారిలో దేవుని దాటుకుంటా పోదయ్యా అని రాయసుడి మొగ నీళ్ళ కొనగలగా తీసుకున్నది ఆ తల్లి సీతాలదేవి. దాని గుడి ముందు
చేసి గుడి ముందు గుండముల తాను చేసి బ్రహ్మములు చేసుకున్నారు తెలిసి కింది పెట్టింది శ్రీపాదాలు మీద పెట్టిండు భగవంతుని ఆరాధన చేద్దామని భార్య భర్తలు బ్రహ్మములు చేసుకున్నారమ్మా మరి దొరుకుతున్నేమో సంతానం అంటే సంతానం దొరుకుతారు నా నోట్లకెళ్ళి మాట వెళ్తుందా ఏమన్నా ఆయన ఏమంటాడు ఎందుకు నోటి పెడతాను ఈ తిరిగా ఓ అక్క ఓ అబ్బా చెప్పు నీళ్ళే బాగా ఇది అన్నాడా సరేనా అదే అడవిలోకి పోయి అరలకల్ల అడవిలకు మనం కనీసం వాళ్ళని అదా అది భార్య భర్తలు తన గుడి ముందుకు వచ్చిందా కింది పెట్టింది శ్రీపాదాల మీద పెట్టిండు భగవంత ఈశ్వరం 3 కన్నులు కూడా 3 ఈశ్వరం మరి జంగం అయ్యా ఎక్కడున్నా నాలా మరి అడవిలో సంతానం దొరకకపోతే నీ కాళ్ళకడ మా శిరం ముద్దు కొని చచ్చిపోతాం మెదడు తీసి పుదకంతం వండుకుంటాం మా కడపల పేగులు తీసి నీకు శ్రేణి గుళ్ళు నీసు గుళ్ళు కావాలి కౌసులేని గుళ్ళు కౌసు గుళ్ళు కావాలి నారా మేము పరగాలి తపస్సు చేద్దామని భార్య భర్తలు చూడు ఒక్కదానా కైలాసపతి పోలో శంకర ఎక్కడున్నావు తండ్రి 3 కళ్ళవాడ ముక్కోండీశ్వర బుద్ధలింగం ముద్దలింగం ఏమన్నారా మరి ముద్దలింగం అంటాను అయ్యో దేవుడా పట్టం పాడుగా ఇంత కట్టం రావద్దురా తండ్రి పట్టక నీ సోమరి పడితే అల్ల పొద్దుగా రత్తివి మమ్మల్ని ఆగం చేసి నాకు పట్టు పట్టు అని పూజలు పట్టు అంటే ఏం పట్టులు పడతాను అదే కనబట్ట నువ్వే పబ్బది పట్ట ఇంకా పట్టున ముక్కుడు ముక్కుదానమా పట్టి లేని ముక్కుడు ముక్కుదానమా సిద్ధం మీద భక్తిని చెప్పుల మీద పెట్టి ముక్కుదానం రాదా ఓ మనకి నీకేమరికా సిద్ధం భక్తి చెప్పలేదు అంటే పిల్ల 500 రూపాయల చెప్పులు కొనుక్కొని కాళ్ళకి వేసుకొని వచ్చిన గుడిముగ నిడిచి పుణ్యం పోయి వచ్చే వరకు 500 రూపాయల చెప్పులు పోయి ఎత్తుకొని పోయింది పిల్ల 500 రూపాయల చెప్పులు పోతే వాటి వచ్చినావా ఏం చేసినా కూడా ఎవరో 1000 రూపాయల కూర్చుంటే తెచ్చి కదా తెచ్చుకొని మొగలే తెచ్చైపో ఆడోళ్ళే తెచ్చాడు ఆడలే వట్టుకొస్తే మొగలే వట్టుకొస్తే అందుకందు వేరింది ఆ చెప్పులు వేసుకొని ఎగురుకుంటా ఇంటికి వెళ్ళడానికి లాభా టీజక్కడ ఏంది పూజ చేసుకొని ఒకటే డాన్స్ నీ ముఖానికా శంకర
మేమేమంటారా మేము చిన్నారులు సంవత్సరాలు అంటారు మేము కాదే అంటాను శివుని ఎవరో కైగాడా అగో ఇనత్తని జీవులు బాగున్నారు చెవులన్నా శివులలో ఉంటది జీవులు తీయాలి మీకు ఎక్కడ తీస్తారు అసిన్ పడితే బస్ స్టాండ్ అక్కడ ముక్కనూరు కాడ తీరి ముందనూరు కాడ ఏమన్నారు కరుణించి భార్య భర్తలు ఇద్దరు ఏడిపోతున్నాడు ఏడు మామూలు అడిగుడు పూజ చేస్తూ ఉన్నాయ్యా అత్తగారి కన్నీర బుజ్జగారి కన్నీర పిల్లలు వారసొక పిల్లలేని వారసొక ఎడ్డి వారసొక గుడ్డి వారసొక అని అరేదరి నా భర్త చూడి ఎండుకొండ మీద ఉన్నాడు నా భర్తను చేర్చుకున్న దాని కావాలని పార్వతమ్మ పార్వదే పార్వతి నా ఇష్టం నీ ఇష్టం ఇక్కడ తాగేది మరి నీ ఇష్టం ఇంటికాడ తాగుతావు కానీ ఇక్కడ తాగది అంతేనా ఎందుకు వచ్చిన నా ఇష్టమైన అత్తనం అంటారా ఓ పుట్టిమవాడా నువ్వు ఆడలో కొంటే పని గీడ తక్కన కొడతావా ఎక్కడ కొట్టాను పక్క తెలుసు బగ్గు అనాల అంతేనా నేను అన్నా ఓ పిచ్చిదానా ఆడ అన్నాడంటే పార్వతమ్మ ప్రపంచం మీద ఊరుకుంటారే లోకం మీద ఎన్ని మాటలు వస్తాయి నా లోకం మీద 4 మాటలు వస్తాయి పార్వతమ్మ మీద పని చేస్తానంటే ఊరుకుంటారు లోకం మరిగిపోరా నందికి మేతేసిన నాన్న పాలు పోసిన అంతర్ణ గిరలో వండుకున్న కాలంగా కొంగు ముద్దవాడ నాణ్యదయ్యా నందికి మాతేసి నాగన్న పాలు పోసి పంచన్న గిలు వండుకుంటే అంతార కొంగు ముద్దవాడ దర్శిందా దర్శింది నాకు ఎరికే ఎట్లా అది దర్శింది నాకు ఎరికే ఎట్లా అంటారా అది ఎట్లా దర్శింది ఎరికేనా ఎట్లా ఇప్పుడు నైట్ గా మూట్ల కూడా కథ చెప్పలేదా అక్కడ జడిసినావు ఇక్కడ ఇడిచినావు చూసినావా చూస్తారే అదే తప్పన గట్టనే నాకే ఎందుకు
ఎందుకు వచ్చినామంటారా భూలోక నగరం అచ్చాని కన్నీరా బుచ్చాని కన్నీరా అన్నం ఉన్నవారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా పరిపాలన చేయాలయ్యా పిల్లలు ఉన్న వారి దూకవా పిల్లలు లేని వారి దూకవా ఎడ్డి వారి దూకవా గుడ్డి వారి దూకవా పోనా అయ్యో అయ్యో అది సీతరాంజన ఎంచుకుంటే ఈనాడు సినిమాల బొమ్మ ఎట్ట కనబడుతుందో భగవంతుడిగా తిరిగి కనబడతా ఉన్నది ఇక్కడి దగ్గర సిరికపోయిన నగర వీరవాడు సిరికపోయిన మహారాజు భార్య అమ్మవారు సీతాళదేవి ఇద్దరు కొడుకులు ఉన్నాక ఇద్దరు కొడుకులు పెళ్లి చేసి ఇద్దరు కోడలు ఇంటి మీద ఉన్నారయ్యా పెద్దవంతులు ఏమంటారు అంటున్నారు కొడుకులు ఉన్నారు కానీ పేరు మీద కట్టించిన శివుని గుళ్ళ పోయేట ఉన్నరే ఓ బామా కన్నీరు కన్నీరు ఉన్నాయమ్మా సంతాన ఫలం ఉన్నా లేదనయ్యా ఇద్దరం ఉంటది చెప్పతుండదు నువ్వైనా కనుక బుచ్చాలకు డజన్ పొలాలను ఇవ్వబడుతుంది తెల్లాటంటే భయం తెల్లారంగా పెద్ద పెద్ద చిన్న పొలాలు అత్తాలు సాయంత్రం తట్టలు ఎత్తుకొని పెద్ద పెద్ద వాళ్ళు అత్తాలు మళ్ళీ వాళ్ళకి మెత్తలు పువ్వు ఎత్తే అద్దంటారు వాళ్ళకి పుల్లలు పువ్వు అన్నట వాళ్ళకి సాంబార్ అద్దట మటన్ చికెన్ లేనట కానీ వాళ్ళకి సంతాన ఫలం ఇచ్చేది రోజు కూర్చోడా ఇచ్చేస్తావా సరే పెద్ద మనిషి అవతారం కట్టుకుని భూలోక నవరమ్మ ఇష్టి విశ్వరామ ముగ్గురు చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.